మనతో టీడీపీ నాయకులు జాయిన్ అవుతారు, వాళ్ళని అడుగుదాం. ఈలోగా విక్రమ్ పోలా గారితో మాట్లాడదాం. విక్రమ్ గారు, ఈ సూపర్ 6 హామీల గురించి వాళ్ళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సూపర్ 6 హామీల గురించి ప్రజలు అడిగితే సమాధానం చెప్తాను, కానీ వైసీపీ నాయకులు అడిగితే తాట తీస్తానన్నారు. అంటే ఈ రకమైనటువంటి వార్నింగ్ ఇవ్వడాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ముందుగా అంటే మీరు మొదలుపెట్టినటువంటి అంశాన్ని గురించి కొంత మాట్లాడిన తర్వాత ఈ అంశానికి వస్తాను. ఎందుకంటే దాన్ని జంప్ అవడం కూడా కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సిపి ఒక ప్రతిపక్షంగా కొన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటాన్ని లేకపోతే ప్రశ్నించడాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. కానీ మనకున్నటువంటి రాజ్యాంగ పరిధిలోనే ఇవన్నీ కూడా జరగాలి. నేను అంటే ఇక్కడ ఈ దీంట్లో కాదు, కానీ వేరే ప్లాట్ఫామ్స్ కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైఎస్ఆర్సిపి యాజ్ ఏ పార్టీగా ఏ విధంగా ఫంక్షన్ చేయాలనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు, నిన్న ఏదైతే ఆయన సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు, 100 మంది కంటే ఎక్కువ రాకూడదు అనేది. సరే, పోలీసులు ఎందుకు పెడతారంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ పార్టీ కాదు, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఎవరు వెళ్తున్నా కూడా కొన్ని పరిమితులు కొన్ని ఆంక్షలు పెడతా ఉంటారు. అది వాళ్ళకి సమ్మతం కానప్పుడు ఏం చేయాలంటే సాధారణంగా దే హ్యావ్ టు అప్రోచ్ ద కోర్ట్. అంటే కోర్టుకి వెళ్ళి ఈ విధంగా మా నాయకుడికి చాలా ప్రజాదరణ ఉంది కాబట్టి 100 మంది ప్రతి మండలంలోనూ లేకపోతే విలేజ్ నుంచి ఒక 100 మందిని తప్ప ఎక్కువ మంది వెళ్ళకూడదు, గుమికూడకూడదు అనేది పెట్టారు వాళ్ళు. ఇది అన్డెమోక్రటిక్. కాబట్టి ఈ ఆంక్షలు ఎత్తివేయండి అని వాడు కోర్టుని అప్రోచ్ అవ్వాలి. కోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద వేస్ ఇన్ ద డెమోక్రసీ. అంటే డెమోక్రటిక్ నార్మ్స్ ఉన్నాయి కొన్ని. అది చేయకుండా నేను అంబటి రాంబాబు గారు ఏం చేస్తున్నారు, మొత్తం బ్యారికేడ్స్ అన్ని లాగేసేయటం, అక్కడ పోలీసులు ఉంటే దాన్ని డిఫై చేసి పోలీసుల ఆంక్షలను ధిక్కరించి వెళ్ళెత్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, అది సహజంగానే పోలీసులు కేసులు పెడతారు. ఆ పోలీసులు కేసులు పెడితే ఏమంటున్నారు వీళ్ళు, రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. కానీ మరి పోలీసులు తమ పని తాను చేయాలి కదా. ఇప్పుడు పోలీసులు చేసింది తప్పైనప్పుడు 100 మంది పర్మిషన్ ఇవ్వడం అనేది తప్పైనప్పుడు మీకు ఒక వే ఉంది, ఆ వేని మీరు సద్వినియోగం చేసుకోవాలి డెమోక్రసీలో. అది ఎవరైనా చేస్తారు, ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో కాదు, జాతీయ స్థాయిలో కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయి. అది తెలియట్లేదు మీకు. అంటే ఒక పార్టీ ఏ విధంగా ఫంక్షన్ చేయాలనే దాని మీద కొంత ఉంటుందండి. ఇది కనుక ఈ వే మూసుకుపోతే ఇంకొక వే ఏంటి ఆ విధంగా రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళు అప్రోచ్ అవుతారు, కోర్టులను అప్రోచ్ అవుతారు, రకరకాలుగా వాళ్ళు చేసి ఏదో రకంగా వాళ్ళ అంటే ప్రజలను తీసుకెళ్ళడానికి చేస్తారు. ఖచ్చితంగా కోర్టులు కూడా కొంతవరకు వాళ్ళకి సహకరిస్తాయి, అంటే ప్రొవైడెడ్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ ఒక్కటి చూడండి అని. కానీ నేనేం జరిగింది, బ్యారికేడ్స్ అన్ని తొలగించేశారు. తర్వాత ఎవరో ఒకళ్ళిద్దరు చనిపోయారని, సరే అదేదో వివాదాస్పదమైంది, ఆయన కాన్వాయ్ అని కొంతమంది, కాదని కొంతమంది, ఏదేమైనా కూడా అవుట్ ఆఫ్ యాంగ్జైటీతో రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళిద్దరు. ఎవరో ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చారని అంటున్నారు. అది ఈయన కారు కాదు, వేరే ఏదో కారు తగిలి ఢీకొని చనిపోయిన పరిస్థితికి వచ్చింది. నేనేం చెప్తున్నానంటే ఈ రకంగా పార్టీ ఫంక్షన్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూడా అబ్జర్వ్ చేశాను. సరే ఏ పాయింట్స్ రైజ్ చేస్తారనేది. అక్కడ ఏంటి, ఆయన ప్లకార్డ్, అక్కడ చాలా మంది కొన్ని ప్లకార్డ్స్ పెట్టారు. అదే రఫా ఆడిస్తాము, కత్తలకాయలు లేపేస్తాం అనేది. అది సినిమా డైలాగ్ అయినప్పటికీ సినిమాలో ఏ సందర్భంలో వాడతారు, అది ఏదో విలన్స్ ని నేను చంపేస్తానని ఏదో హీరో, నేనైతే సినిమా చూడలేదు కానీ ఆ కాంటెక్స్ట్ లో వాడి ఉండొచ్చు. సినిమాలో ఏదైనా చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే సినిమా అనేది ఇది వాస్తవం కాదు కాబట్టి. సో ఇప్పుడు కూడా ఏపీలో విలన్ ని చంద్రబాబుగా చిత్రీకరిస్తూనే ఆ డైలాగ్ ఆయనకు ఆపాదిస్తూనే పెట్టుంటారేమో. అదే సరే, సినిమా సెన్సార్ బోర్డు ఏం చేసింది, దాన్ని ఎందుకు ఎలవ్ చేసింది అని పక్కన పెట్టేద్దాం. అది ఎందుకంటే అది రియాలిటీ కాదు కాబట్టి వాళ్ళు ఏదో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రకమైన దాన్ని మనం ఎవరు ప్రోత్సహించరు కదా. అంటే అది వదిలేశారు అనుకోండి ఆ విధంగా. అంటే నిజంగానే రేపొద్దున అటువంటి జరిగితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? కాబట్టి ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన ఏం చేయాలి, కొంత రెస్ట్రైన్డ్ గా ఉండండి, వాళ్ళ క్యాడర్ కి చెప్పాలి.
మీరు ఏది చేసినా కూడా విత్ ఇన్ ది డెమోక్రటిక్ నామ్స్ లోనే చేయాలి, అంతే తప్ప ఈ విధంగా హింసను రెచ్చగొట్టే విధంగా అట్లాంటి ప్లకార్డ్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని అని చెప్పాలి. చెప్పకుండా సినిమా డైలాగు పెడితే ఏమవుతుంది అని అంటే అది వినటానికి చూడటానికి ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అది చాలా అభ్యంతరకరమైనటువంటి ఇదంటే దాన్ని ఎవరు కూడా సహించరు. ఇంకొకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ విషయానికి వస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేస్తున్నారంటే, ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని మనం అంగీకరిద్దాం. ఉన్నాయా లేదా అనేది పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. బట్ ఏ వేదికను మీరు ఉపయోగించుకుంటున్నారు? ఈ వైఫల్యాలని, మీరు సోకాల్డ్ మీరు చెప్పే ఇటువంటి వైఫల్యాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఏ వేదిక? అసెంబ్లీని వదిలేశారు. అసెంబ్లీ అనేది ఇట్ ఈస్ అ రైట్ ప్లాట్ఫామ్. అంటే మీకు ఎందుకంటే అసెంబ్లీలో మీరు ఏదైతే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించో, లేకపోతే సూపర్ 6 అమలు చేయకపోవడం గురించో, ఇతరత్ర అంశాలని మీరు అసెంబ్లీలో లేవనెత్తితే ఖచ్చితంగా ప్రభుత్వం దానికి అధికారికమైనటువంటి రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరు ఆ బాధ్యతని చాలా కన్వీనియంట్ గా వదిలేసి, నేను అసెంబ్లీకి పోను, అసెంబ్లీలో ఎందుకు వెళ్ళనంటున్నాడు ఆయన ఒక ప్రిజంప్షన్. అది నన్ను అవమానిస్తారు, లేకపోతే సమాధానం చెప్పరు, దానివల్ల ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరేంటంటే మీరు అసెంబ్లీ యొక్క పవిత్రతని దెబ్బతీస్తున్నారు. మీకు అసెంబ్లీ మీద నమ్మకం లేకపోతే అసలు అసెంబ్లీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇవాళ నాకు తెలిసి నాకున్నటువంటి అనుభవంలో నేను 35 ఏళ్ల నుంచి నేను గమనిస్తున్నాను, దేశంలో ఎక్కడా కూడా అసెంబ్లీని వదిలిపెట్టి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అధికార పక్షాన్ని క్వశ్చన్ చేయడం అనేది ఎక్కడ జరగదండి. అంటే ఇన్ కేసు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కాకుండా ఇతరత్ర ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే దాన్ని సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదు. మామూలుగా అయితే టు సెట్ ది రికార్డ్ స్టేట్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు పార్టీ వాళ్ళు. కానీ మీరు అధికార పక్షాన్ని నిలదీయాలంటే, మీకు అధికారికంగా సమాధానాలు రావంటే, మీరు ఇట్ ఈస్ అత్యున్నత ప్రజాస్వామిక వేదిక అది అసెంబ్లీ నేను వదిలిపెట్టేస్తాను, నేను మా ఆఫీసులో కూర్చొని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాను, సెలెక్టివ్ గా కొంతమందిని పిలుస్తాను అంతే అని అంటే అది డెమోక్రసీ అనిపించుకోదండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా కూడా యాజ్ ఏ పార్టీగా దానిని ఏ విధంగా నడపాలి అంటే ప్రజాస్వామ్యయుతంగా నడపాలి. జస్ట్ మీరు వైఫల్యాన్ని తీసుకెళ్ళండి, కానీ దిస్ ఇస్ నాట్ ది వే. అంటే ఇట్లాగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు విక్రమ్ గారు. హామీల విషయంలో ప్రజలు అడిగితే మేము సమాధానం చెప్తాము, కానీ వైసీపీ నేతలు అడిగితే తాట తీస్తాం అన్న దానికి సమాధానం ఏంటి? వైసీపీ నేతలు అడిగిన దానికి తాట తీస్తానని మరి ఆయన ఆన్ రికార్డ్ అన్నారా? నేనైతే వినలేదు. ఏమండి అన్నారు అంటే ఈ విధంగా చెప్తే ఆయన తారదీస్తా ఉన్నారు. అసలు అడిగితేనే తారదీస్తా అడిగితే మరి ఏ కాంటెక్స్ట్ లో అన్నారో నేను హావ్ టు సీ. అట్లా అంటే అది దాన్ని ఎవరు సమర్థించరు. అది అంటే అయితే రైట్ ప్లాట్ఫామ్ మీద అడగాల్సినటువంటి అవసరం ఉందండి. పార్టీ ఆఫీసులో కూర్చొని అడిగితే అది చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది. అందుకనే నేను చెప్తున్నా, ఎందుకు మనం ఈ పార్లమెంట్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, అసెంబ్లీలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, దానికి అంత ఎందుకు ఖర్చు, దాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రజాప్రతినిధి ఎన్నుకునే ప్రక్రియ ఏంటి, ఇదంతా దేనికి వచ్చింది? ఎందుకంటే అదే లాస్ట్ అంటే నేను చెప్తున్నా. అందువల్ల మీకేంటంటే అవుట్ సైడ్ అసెంబ్లీలో అడిగిన దానికి గవర్నమెంట్ ఈస్ నాట్ బైండ్ అండి, దానికి బైండింగ్ ఉండదు. అందువల్ల మీరు అసెంబ్లీ ప్లాట్ఫామ్ ని మీరు యూజ్ చేసుకోండి, అడగండి. అడగకపోతే గవర్నమెంట్ ని కార్నర్ చేయండి, లేకపోతే అప్పుడు బయటకు వచ్చి ప్రజలతో చెప్పండి చెప్పలేకపోయారనేది. అంతే తప్ప దిస్ ఇస్ నాట్ ది వే అండి. అదే ఒక పార్టీగా ఫంక్షన్ చేసేటువంటి విధానం అయితే అది కరెక్ట్ కాదు. రైట్ అండి. సో రామారావు గారు, మీరు మీ పార్టీ చేస్తున్నటువంటి పర్యటనలు, ఈ యాత్రలు, పరామర్శలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాకపోతే వేరే దారుల్లో, అంటే ఇప్పుడు విక్రమ్ గారు చెప్పారు